హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నరేన్. సో ఈరోజు ఏంటంటే మేము జూ పార్క్ వెళ్తున్నాం హైదరాబాద్లో. నేను ఫస్ట్ టైం వెళ్తాను జూ పార్క్కి. సో ఈ వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. నేను జూ పార్క్ చూపిస్తాను. నేను మంచి వీడియో క్లిప్స్ తీస్తే ఆ క్లిప్స్ అన్ని ఈ వీడియోలో పెడతాను. లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇంకా ట్రావెల్ వీడియోస్ వస్తాయి, వెయిట్ చేస్తున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మేము జూ పార్క్ వెళ్తున్నాం. సో దిలీప్ వీడియో ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చూసుంటారు. ఇంకా ఈయనైతే ఈయన పేరు అఖిల్ అన్నమాట. ఇప్పుడే రెడీ అయ్యారు అద్దరు. ఒక కొత్త నేను షూ వేసాను, వాళ్ళు కూడా షూ వేస్తున్నారు. మంచి డ్రెస్సులు వేసుకున్నారు నాకంటే ముందు వ్లాగ్లో కనపడదామని. సో ఈరోజు అయితే మేము జూ పార్క్కి వెళ్తున్నాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫ్రెండ్స్, మేమైతే నెహ్రూ జూ పార్క్కి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. సో మీరు కనుక వెళ్ళేటప్పుడు అయితే బస్సెస్లో వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి సిబిఎస్ బస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే అక్కడ నుంచి 1Z/251 అనే ఒక బస్సు డైరెక్ట్గా నెహ్రూ జూ పార్క్కి వెళ్తుంది. సో మీరు జూ పార్క్ రీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ జూ పార్క్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేసెస్ ఉంటాయన్నమాట. మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ జూ పార్క్ ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉంటుంది. సో ఇది వీకెండ్ డేస్లో. వీక్ డేస్లో వచ్చేసి నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదా. సో వీక్ డేకి వీకెండ్ డేస్కి ఈ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ జూ పార్క్ ఎంట్రీ ఫీజు అనేది. సో ఏంటంటే ఇది మండే ఓపెన్లో ఉండదు. జూ పార్క్ని మండే క్లోజ్ చేస్తారు. రిమైనింగ్ డేస్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటుంది జూ పార్క్. సో ఈ జూ పార్క్ దగ్గరే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మీరు ఏమన్నా బైక్స్ కనుక తీసుకెళ్ళినా, కార్లు తీసుకెళ్ళినా కానీ పార్కింగ్ చేయొచ్చు. అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. లేదు మీరు జూ పార్క్ లోపలికి వెళ్ళేసి నడవలేము మేము, మాకేమైనా వెహికల్స్ కావాలి అనుకుంటే లోపల బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా టాయ్ ట్రైన్ కూడా ఉంది. టాయ్ ట్రైన్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బ్యాటరీ వెహికల్స్కి అయితే 40 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ బ్యాటరీ వెహికల్స్లో కానీ లేదా టాయ్ ట్రైన్లో కానీ ఈ జూ పార్క్ అంతా చూడొచ్చు అన్నమాట. సో ఈ జూ పార్క్లో అరౌండ్ 1500 యానిమల్స్ ఉన్నాయి. ఆ యానిమల్స్లో కొన్నిటిని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ జూ పార్క్లోకి వచ్చేసి బయట నుంచి ఫుడ్ అలౌ చేస్తారు. బట్ ఏంటంటే మీరు ప్లాస్టిక్ కవర్లో కానీ పాలిథిన్ ప్యాకేజ్లో కానీ ఆ ఫుడ్ని తీసుకురాకూడదు. హోమ్ మేడ్ ఫుడ్ కనుక మీరు తెస్తే ప్లాస్టిక్లో కానీ పాలిథిన్ ప్యాకేజ్లో కానీ తీసుకురాకుండా ఉంటే దీని లోపలికి అలౌ చేస్తారు. మీరు లోపలికి తీసుకెళ్ళి ఆ ఫుడ్ తినొచ్చు. లేదా మీరు ఫుడ్ కనుక జూ పార్క్లోనే తినాలి అనుకుంటే లోపల హోటల్స్ కూడా ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఫుడ్ అంతగా బాగోపోవచ్చు, కానీ వారు ఆ ఫెసిలిటీస్ కూడా ఉంచారన్నమాట. మీకు కనుక కావాలంటే ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నెహ్రూ జూ పార్క్ వచ్చేసి హైదరాబాద్ సిటీకి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో మీరు ఈ నెహ్రూ జూ పార్క్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ ఏమైనా చూడాలనుకుంటే సో చార్మినార్ కూడా ఈ ప్లేస్కి దగ్గరగానే ఉంది. చార్మినార్ వెళ్ళి చార్మినార్ చూడొచ్చు. బట్ ఏంటంటే ఈ ప్లేస్లోనే మీకు ఆల్మోస్ట్ టైం అంతా కవర్ అయిపోద్ది. సో మీరు ఫ్యామిలీతో వచ్చినా లేదంటే ఎవరన్నా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినా సరే ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటిని చూపించవచ్చు.
సో నేనైతే ఈ జూ పార్క్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసింది జింకలు. చాలా జింకలను చూశాను. సో ఇక్కడ ఒక జింక మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ జూ పార్క్లోనే జంగల్ సఫారీ కూడా ఉంది. దాన్నే టైగర్ లైన్ సఫారీ అని కూడా పిలుస్తారు. సో దీనికి వెళ్ళటానికి నార్మల్ బస్సెస్, ఏసీ బస్సెస్ ఉన్నాయి. నార్మల్ బస్సెస్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఏసీ బస్సెస్ అయితే అరౌండ్ 100 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో జంగల్ సఫారీ అని చెప్పేసి మిమ్మల్ని ఇలా బస్సు ఎక్కించి లోపలికి తీసుకెళ్తారన్నమాట. లోపలైతే ఒక టైగరు, ఒక లైన్ ఉంది, ఇంకా కొన్ని జింకలు ఉన్నాయి. సో ఒక ఎలుగుబంటి కూడా ఉంది. సో మీరు లోపలికి వెళ్ళి వాటిని చూడవచ్చు. బట్ ఏంటంటే అవి మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తాయా అంటే క్లారిటీ ఉండదన్నమాట. సో ఈ జంగల్ సఫారీలో మరీ ఎక్కువ జంతువులు ఏం పెట్టలేదు. ఏదైతే ఓల్డ్ అయిపోతాయో బాగా యానిమల్స్, ఆ యానిమల్స్ని తీసుకొచ్చి ఈ జంగల్ సఫారీలో పెట్టారు. ఒక టైగర్ని, ఒక లైన్ని పెట్టారు. సో ఇప్పుడు టైగర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందనుకో, లైన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో ఎవరైతే రైట్ సైడ్ ఉన్నారో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని చూడటానికి పాసిబుల్ అవ్వదు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ ఉన్న వాటిని చూడటానికి పాసిబుల్ అవ్వదు. సో అలా ఉంటుందన్నమాట. సో అన్ని యానిమల్స్ని మీరు కవర్ చేసి చూడలేరు. సో నేనైతే ఈ జంగల్ సఫారీని సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనీ వేస్ట్ అక్కడికి వెళ్ళేసి. సో అంత ఎఫెక్టివ్గా ఏముండదన్నమాట ఈ జంగల్ సఫారీ. జస్ట్ ఒక బస్సులో అలా ఒక రౌండ్ వేసి వచ్చేస్తాము. సో అదే అంతే తప్ప ఇంకా మీకు యానిమల్స్ ఏమి పర్టికులర్గా కనిపించవు ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నెహ్రూ జూ పార్క్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మిన్నర్ అండ్